మార్క్ శంకర్ పవనోచ్, పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి ఏదైతే సింగపూర్లో తను గాయపడ్డాడని తెలిసిందో దాంట్లో చాలామందికి చాలా ఇబ్బందిగా, అంటే ఎలా ఉన్నాడు ఏంటి ఇవన్నీ పరిస్థితులు చాలామంది ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులందరికీ కూడా ఒక తన చిన్నప్పుడే చాలా బాగుండేవాడు మెగా మార్క్ పవనోచ్. అలాంటి తను ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలామందికి కొంచెం ఆలోచించుకుంటూ ఉన్నారు. అయితే చిరంజీవి గారు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఆయన ఒక ట్వీట్ రూపంలో తెలియజేసినటువంటిది ఒకసారి చూద్దాం. ఆయన ఈరోజు మార్నింగ్, అంటే మార్క్ శంకర్ పవనోచ్ ఈరోజు కొంత తనకి గాయాలు అయ్యాయి అని తెలిసినప్పటి నుంచి కొంతమంది ఏం జరిగింది, ఎలా ఉంది ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చున్నారు. అయితే దీని మీద ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఇందాక కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గాయాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అని చెప్పి ఆయన ఒక వేదికగా, సోషల్ మీడియాలో ఒక వేదికగా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటి, అసలు ఎలా ఉన్నాడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదు, ఎలా ఉంటాడు అసలు, వాళ్ళ తల్లి అక్కడ ఉందని కూడా అనుకుంటున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఏమో ఆయన ప్రజా జీవితంలోనే ఉండిపోతున్నారు, సాయంత్రానికి కాడు వెళ్ళరు, మరి అక్కడ ఏంటి పరిస్థితి, నిజంగా చూడండి ఎంత బాగుండేవాడు, తనకి ఏంటి ఏమైంది, ఎలా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు, మెగా ఫ్యామిలీని అభిమానించేవాళ్ళు ఒక పక్క వాళ్ళ అంటే ఒక దేవుళ్ళలా భావించే పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎలా ఉన్నాడు అనుకుంటే, మార్క్ శంకర్ పవనోచ్ ఈరోజు తను కొంత గాయాల పాలయ్యాడు అని చెప్పి తెలియగానే చాలామంది బాధపడ్డారు. ఏమైపోయింది, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు ఏంటి అని. గాయాలని కొంత కాళ్ళకి చేతులకి కొంచెం కాలిన గాయాలయ్యాయి. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనకి ఇప్పుడు 8 ఏళ్ళని కూడా తెలుస్తూ ఉంది. తర్వాత కొంత ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు, కొంత అది పొగ అంతా కూడా కొంచెం పీల్చుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడని కూడా తెలిసింది. కానీ అటు ఎవరైతే చిరంజీవి గారు ఎప్పుడైతే రంగంలోకి దిగారు అని తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి గారు లాంటి వ్యక్తి భరోసా ఇచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళందరూ, అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయినా కూడా చిరంజీవి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. సింగపూర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఒక పక్క రామ్ చరణ్ గారు కావచ్చు, ఒక పక్క సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసగా ట్వీట్లు చేయటం కూడా మనం చూడొచ్చు. మార్క్ శంకర్ పవనోచ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, తను బాగానే ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం, ఎక్కడ అభిమానులు ఎవరిని కూడా కంగారు పడద్దు అని ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం మెగాస్టార్ గారు, అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీంట్లో ఉండటం అనేది, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో ఉండిపోయారు. ఆయన డెఫినెట్గా ప్రజలే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ప్రజల తర్వాతే కుటుంబ సభ్యులైనా ఎవరైనా అని చెప్పి ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నారు. ప్రజల కోసం తను బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. సో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పినటువంటిది. ఏదేమైనా కానీ ఈరోజు మన మార్క్ శంకర్ పవనోచ్కి జరిగినటువంటి దాంట్లో వెంటనే పవన్ కళ్యాణ్ గారు, అదే చిరంజీవి గారు కూడా దీంట్లో స్పందించడం చాలామందికి హ్యాపీగా ఉంది. ఆయన దగ్గరుండి చూసుకుంటారు. చిరంజీవి గారు అభయం ఇచ్చారు అంటే ఆ హనుమంతుడు అభయం ఇచ్చినట్టే. సో డెఫినెట్గా ఆయన ఆశీస్సులు తనకి అందరికీ ఉంటే అతను కూడా చాలా బాగుంటాడు. శంకర్ మార్క్ పవనోచ్ తనకి ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్లు కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ కూడా రెగ్యులర్గా ఒకళ్ళు ఆల్రెడీ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మెగాస్టార్ గారి ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ గారి రామ్ చరణ్ కావచ్చు, లేదా సాయి ధరమ్ తేజ్ కావచ్చు, అక్కడికి వెళ్ళినట్టు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళి తనని దగ్గరుండి చూసుకోవడం కోసం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.